నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు పండు అనిల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ గౌష్పాషా ఆధ్వర్యంలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం పొదిలి పెద్ద బస్టాండ్ వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేసిన కేకును పండు అనిల్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గునుపుడు భాస్కర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సయ్యద్ వంశ, మండల పార్టీ అధ్యక్షులు దోర్నాల అంజిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ముల్లా కుద్దూస్, టీడీపీ నాయకులు ఎర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఆవులూరు ఎలబందతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. डॉक्टर अच्छे देखते हैं अम्मा, इधर देखो మార్కాపురం జిల్లా పొదిలి చాలా బాగుంది. విద్యాసంస్థ ఇంకా చాలా చేయాలని చెప్పి ఈరోజు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పళ్ళు, పాలు, బెడ్ అవన్నీ కూడా తెలుగుదేశం తరఫున అందరూ కూడా కార్యకర్తలను కలిసి పంచాము. ఆ విధంగా కూడా ఎక్కడ కూడా మన మార్కాపురం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరం కూడా పోయి బ్రహ్మాండంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాము, బ్లడ్ ఇచ్చాము. ఇవాళ కూడా పేదలకు కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలని కూడా బ్లడ్ బ్యాంక్ని కూడా బ్రహ్మాండంగా డొనేషన్ చేశారు. కూడా ఎవడంతటా వాళ్ళే వచ్చి స్వయంగా వచ్చి పాల్గొని బ్లడ్ సప్లై చేశారు. మిగిలిన నారా లోకేష్ బాబు గారు ఆయన తండ్రిని మించిన తనయుడిగాను కూడా ఎంతో ఇదిగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ను కూడా పరుగులు తీపిస్తున్న వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ బాబు అని కూడా ఈ సభాముఖంగా తెలియపరచవచ్చు. ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండంగా స్పందన వస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కూడా బ్రహ్మాండంగా నువ్వు చేసిన కృషి బ్రహ్మాండంగా ఉందా, రెండు రాష్ట్రాలు కూడా ఉమ్మడి కూడా బ్రహ్మాండంగా ఒకరికొకరు కూడా కలిసి చేసుకుందామని కూడా ఈరోజు కూడా పేపర్లో కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఆయన కలిసి కూడా ప్రవేశంలో కలిసి వచ్చింది. ఈ విధంగా బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొచ్చి ఇతర దేశాలన్నీ కూడా తిరిగి కూడా బ్రహ్మాండంగా 25 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మనము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అధోగతి పాలైన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా ఎక్కడ కూడా ఇది లేని పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా తనకి మించిన అనన్యులుగా చేస్తూ కూడా బ్రహ్మాండంగా కూడా ఇవాళ విద్యార్థులు, ఉపాధ్యాయులకు కూడా బ్రహ్మాండంగా నెలవచ్చరికి కూడా జీతాలు వేస్తున్నాడు. అదే పింఛన్లకు కూడా ఎంప్లాయర్స్ వాళ్ళు కూడా నెల వచ్చరికి ఇచ్చేస్తున్నారు. వృద్ధులకు కూడా పింఛన్ కూడా నెలవచ్చరికి వేస్తున్నారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా అనుకున్నట్టు కూడా జరుగుతున్నాయని కూడా ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నా. సూపర్ సిప్ పథకాలు కూడా బ్రహ్మాండంగా కూడా చేసిన వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ బాబు గారు. తండ్రిని మించిన తనయుడిగా
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అతనే ధైర్యంగా పోయి కూడా పవన్ కళ్యాణ్ కానీ ఈయన కానీ ఎవరైనా కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా బ్రహ్మాండంగా కూడా చేస్తున్న వ్యక్తి ఎవరంటే నారా లోకేష్ బాబు అని. విద్యాశాఖలో కూడా మరేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ కూడా పోతున్నాయి. బ్రహ్మాండ ఈ పథకాల్లో కూడా ఎక్కడ కూడా ఇది లేకుండా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఎక్కడ మధ్య మిడ్ డే మీల్స్లో కానీ ఎక్కడైనా కానీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ తీసుకున్నా. నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు